హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మాతో సరదాగా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళైతే టమాటా పప్పు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటి ఎప్పుడు చూసినా పప్పు రెసిపీసే పెడుతున్నాను అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. నాకు కుదిరినప్పుడల్లా, కన్వీనియంట్ ఉన్నప్పుడల్లా నేను వీడియో రికార్డ్ చేస్తాను. డైలీ రికార్డ్ చేయలేను కదా. అలా నాకు కుదిరినప్పుడల్లా ఇంట్లో నేను పప్పు రెసిపీయే చేస్తున్నాను. కోఇన్సిడెన్స్ అంతే, ఇంకేం లేదు. మరెన్నో వీడియోస్ వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పప్పునైతే ఒక 3 పిడికిళ్ళు కందిపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అందులో 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్, ఇక చింతపండు కొద్దిగా వేసుకున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాలండి. టమాటాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పప్పు అనేది టేస్ట్. బిగ్ సైజ్ బాగా పండిన ఎర్రని టమాటాలు 5-6 తీసుకున్నాను నేను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. అండ్ ఉప్పు, కొంచెం వాటర్ వేసుకున్నాను, ఒక 2 గ్లాసులు. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. మధ్యలో గుర్తొచ్చింది, ఎండుమిర్చి మర్చిపోయానని. మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక 3 ఎండుమిర్చి వేసేసాను. అంటే మేము కారం తక్కువ తింటాం కాబట్టి 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసాను. మీరు ఎక్కువ తినే పని అయితే 7-8 వరకు వేసుకోండి మిర్చి. ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టేసి కుక్కర్ పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దింపేసి రుబ్బేసుకున్నాను. పప్పు రుబ్బే వీడియో అయితే రికార్డ్ చేయలేదండి నేను. ఇక రుబ్బేసిన టమాటా పప్పుని మనం తిరగమాత అయితే పెట్టేసుకున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోతున్నారు. మీరు బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా కానీ మీకు కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేది వెంటనే వస్తుంది. అండ్ తిరగమాతలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. తిరగమాతలో ఆనియన్స్ అనేవి బ్రౌన్ ఆనియన్స్ లాగా బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది పోపు అనేది. తర్వాత వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు ఒక 5 తీసుకొని 5 పాయలు కచ్చాపచ్చాగా దంచి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను తిరగమాతలో. నెక్స్ట్ లాస్ట్లో ఫ్రెష్ కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇకపోతే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంగు ఉంది కదండి. ఇంగు లేకుంటే అస్సలు నేను పప్పు తినలేను. ఇంగు వేసేసుకొని ఇక తిరగమాత పెట్టేసుకున్నాను. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు అనేది చూసుకోవాలండి, సరిపోయిందో లేదా అనేది. తక్కువ ఉంటే వేసుకోండి. అండ్ పప్పు కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉంటే బాగోదు. టమాటా పప్పు ఇలా చిక్కగా ఉండాలి, అంటే దగ్గరగా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది టమాటా పప్పు అనేది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అండి. అంటే లాస్ట్లో మీరు కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది టమాటా పప్పుకి చాలా బాగుంటుంది. 2 ముద్దలు తినేవాళ్ళు 1 ముద్ద ఎక్కువే తింటారు అన్నము. ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ మన ఛానల్లో అయితే 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. 1 మంత్ అయింది నేను ఛానల్ పెట్టి, అప్పుడే 100 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ లోపల మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.